రైట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వేసవి సెలవులు అయిపోయి స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందా ఏ విధంగా నడుస్తుందనే దానికి సంబంధించి మనము పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రిపోర్టర్స్ నుంచి. ముందుగా కర్నూలు వెళ్దాం. కర్నూలులో హేమంత్ సిద్ధంగా ఉన్నారు. హేమంత్, చెప్పండి, ప్రధానంగా స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి అంటే కూడా పేరెంట్స్ గుండెల్లో రాయి పడుతున్న పరిస్థితి, ఫీజులు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం కర్నూలు పాఠశాలలో, దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? గాయత్రి, ఏదైతే వేసవి సెలవులు ముగిశాయి, నిన్నటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే స్కూళ్ళు అయితే ప్రారంభమయ్యాయి. ఏదైతే ఫీజుల దందా కూడా మొదలు పెట్టేశారు. ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు మొత్తం మీద చూస్తే 1వ తరగతి అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మామూలుగా అయితే 50,000 వరకు ఫీజు అయితే వసూలు చేస్తున్నారు. ఈ ఫీజు కాకుండా పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, అలాగే షూస్ అంటూ వివిధ రకాలుగా దోపిడీ అయితే మొదలు పెట్టేశారు. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం మీద 410 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి. ఇప్పటికే అంటే నిన్న ప్రారంభించారు. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు రెడీ అయ్యాయి. పాఠ్య పుస్తకాలు అలాగే బెల్ట్, షూస్ అన్నీ తమ వద్దే కొనుగోలు చేయాలన్నట్లుగా తల్లిదండ్రుల మీద అయితే ఎవరైతే ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అయితే ఒత్తిడి చేస్తున్నాయి. ఏదైతే 1వ తరగతికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏదైతే పాఠ్య పుస్తకాలు ఉన్నాయో ఇది దాదాపుగా 400 రూపాయలు పడతాయి. అయితే వీరు సొంతంగా ఏదైతే ఈ టెక్నో స్కూల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ స్కూల్స్, అన్ని స్కూల్స్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్, ఈ టెక్నో స్కూల్స్, ఇలా వివిధ రకాలుగా పేర్లతో దోపిడీ అయితే మొదలు పెట్టేశారు. ఇందులో పుస్తకాలకు సంబంధించి, ముఖ్యంగా పాఠ్య పుస్తకాలకు సంబంధించి 1వ తరగతికి దాదాపుగా 400 రూపాయలు అయితే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన పుస్తకాలకు దానికి 10ంతలుగా వసూలు చేస్తున్నారు. అంటే దాదాపుగా 4,000కు పైగా ఈ పాఠ్య పుస్తకాలకే డబ్బులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అయితే వసూలు చేస్తున్నాయి. అలాగే స్కూల్స్కు సంబంధించి ఏదైతే షూస్ ఉన్నాయో అలాగే బెల్ట్స్, ఇవి కూడా యూనిఫామ్స్ కూడా తమ వద్దే కొనాలని గట్టిగా అయితే చెప్పడం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఏవైతే పాఠ్య పుస్తకాలు ఉన్నాయో దీన్ని దాదాపుగా పక్కన పెట్టేసి సొంతంగా సిలబస్ రూపొందించి పాఠ్య పుస్తకాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కేవలం దీనికి మాత్రమే అంటే 1వ తరగతికి సంబంధించి నేను ఉదాహరణకు చెప్తున్నాను. 1వ తరగతికి సంబంధించిన పాఠ్య పుస్తకాలే దాదాపుగా 5,000 నుంచి 7,000 వరకు, అంటే ఇది ప్రైమరీ స్కూల్ వ్యవస్థలో ఉన్న తీరు. దానిపై దాదాపుగా 5,000 వరకు వసూలు చేస్తున్నారు. అంతకు పైగా కూడా వసూలు చేస్తున్నారు. అంటే 1వ తరగతికి పాఠ్య పుస్తకాలు మామూలుగా అయితే గవర్నమెంట్ స్కూల్లో అయితే 400కు వస్తే ఇక్కడ 10ంతలు అంటే 5,000కు పైగా ఓన్లీ పాఠ్య పుస్తకాలకు మాత్రమే ఈ ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు. అలాగే షూస్, అలాగే యూనిఫామ్కి సంబంధించి కూడా ఈ దోపిడీ అయితే మొదలైందనే చెప్పాలి. ప్రత్యేకంగా ఏదైతే ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఫీజు నియంత్రణ అన్నది ఖచ్చితంగా ఉండాలి అనేసి ప్రభుత్వం పదే పదే చెప్తున్నా కూడా వీటినన్నీ పక్కన పెట్టేసి తమకు ఇష్టం వచ్చిన రీతిన అయితే ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు. ఈ సంవత్సరం అయితే 20 నుంచి 25% పైగా ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు. మొత్తం మీద 1వ తరగతి విద్యార్థికే 50,000కు పైగా వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. మరోవైపు విద్యా హక్కు చట్టం కూడా పూర్తిగా పక్కన పెట్టేశాయని చెప్పాలి గాయత్రి. విద్యా హక్కు చట్టం కింద పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి 25% ఉచితంగా అడ్మిషన్స్ ఇవ్వాలి. కానీ ఇవి ఎక్కడ ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా అమలవుతున్నట్లుగా కానీ ఎక్కడా కూడా మనకైతే తెలియట్లేదు. దీన్ని అమలు చేయట్లేదు. ముఖ్యంగా విద్యాశాఖ అధికారుల మొద్దు నిద్ర వల్లనే ఇదంతా జరుగుతోందనేసి ఇప్పటికే తల్లిదండ్రులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల నియంత్రణ అన్నది ఖచ్చితంగా చేయాలి అంటూ గట్టిగా ఓ పక్క విద్యార్థి సంఘాలు అవ్వచ్చు, అలాగే తల్లిదండ్రులు అవ్వచ్చు ఆందోళన చేస్తున్నా కూడా ఇవేమీ పట్టనట్లుగా విద్యాశాఖ అధికారులు అయితే వ్యవహరిస్తుండడంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారీతన ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి. ఏదైతే మరోవైపు పాఠ్య పుస్తకాలు, బెల్ట్స్ ఇవి కాకుండా సొంతంగా సిలబస్ ఏదైతే చేస్తున్నారో ఈ పాఠ్య పుస్తకాలు కూడా సొంతంగా తమ వద్దే కొనాలనేసి ఒక ఖచ్చితమైన నిబంధన అయితే ఏర్పాటు చేశారు. బయట ఎటువంటి పరిస్థితుల్లో పుస్తకాలన్నీ తమ వద్దే కొనాలి, బయట ఎక్కడ కొనడానికి వీల్లేదు. ఎందుకంటే సొంతంగా సిలబస్ రూపొందించడంతో ఈ సమస్య కూడా వస్తుంది. బయట ఎక్కడ కొనలేని పరిస్థితి. ప్రభుత్వ పుస్తకాలు ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టిన పరిస్థితి అయితే కనపడుతోంది. ఓవరాల్గా చూస్తే ఫీజుల రూపంలో అయితే మొత్తం మీద అయితే దందా అయితే చేస్తున్నారనే చెప్పాలి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. మరోపక్క విద్యాశాఖ అధికారులు ఏదైతే మొన్నటి వరకు ఈ ఎలక్షన్ బిజీలో ఉండడం వీరు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. ఏదైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మొదటిగా చూస్తే అంటే 1వ తరగతిలోనే దాదాపుగా 50,000 అయితే దాదాపుగా 10వ తరగతి ఎంత ఉంటుందనేది మనం ఒకసారి ఎక్స్పెక్ట్ చేయలేని ఫీజు అయితే ఉంటుంది. దీనికంతా కారణము అంటే ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క ఫీజులు ఉంటున్నాయి. కొన్ని స్కూల్స్లో ఈ టెక్నో స్కూల్స్ అంటున్నారు, కొన్ని స్కూల్స్ తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్న పేరుతో
దోపిడీ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తం మీద 410 ప్రైవేట్ పాఠశాలలో ఇలాంటి దందాన్ని అయితే కొనసాగిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఎవరు అంటే స్కూల్ వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏంటి అన్నది గమనించకపోవడం, కనీసం తనిఖీ చేయకపోవడంతో వీళ్ళు ఇష్టారీతిన అయితే చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే అంటే ఈవెన్ ఇన్ని వేలలో ఫీజులు వసూలు చేస్తున్న మౌలిక వసతులు కూడా అంతంత మాత్రమే ఉంటున్నాయి. ఏదైతే ఏసీ గదులు అంటున్నారు, ఏదైతే IIIT అంటూ సపరేట్గా ఇవన్నీ చెప్తూ వస్తున్నారు. కానీ మౌలిక వసతులు అంటే విద్యార్థులకు కనీసం మౌలిక వసతులు కూడా అక్కడ ఉండలేని పరిస్థితి. అంటే కనీసం మంచినీటి సౌకర్యం కానీ మిగతా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవేవి కనపడటం లేదు. పాఠశాలలో చూస్తే ప్రైవేట్ పాఠశాలలో మొత్తం మీద చూస్తే గడిచిన విద్యా సంవత్సరంకి ఈ విద్యా సంవత్సరానికి చూస్తే గాయత్రి మొత్తం మీద 20 నుంచి 25% ఫీజులు పెంచడమే కాకుండా స్కూల్ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ మిగతా స్కూల్కి సంబంధించిన ఏవైనా కూడా తమ వద్దే కొనాలి అనేసి చెప్పడం జరుగుతుంది. ఈవెన్ బస్సుల ఛార్జీలు అంటే ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే వీళ్ళ స్కూల్కి సంబంధించిన బస్సులు ఉన్నాయో ఈ బస్సులకు సంబంధించిన కూడా ఫీజులు ఈసారి మొత్తం మీద పెంచారు. దాదాపుగా 20 నుంచి 30% పెంచారు ఈసారి కూడా. అంటే డీజిల్ ధరలు పెరిగాయి కాబట్టి మేము ఫీజులు పెంచుతున్నాం అనేసి ప్రైవేట్ యాజమాన్యాలు అయితే చెప్పడం జరుగుతోంది. మరోవైపు ఏదైతే ఈ స్కూల్కు సంబంధించి ఏమైనా మొత్తం మీద చూస్తే వసతులు మాత్రం అంతంత మాత్రమే కనపడుతున్నాయి. ఈవెన్ మైదానాలు కూడా అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా చోట్ల ప్రైవేట్ స్కూల్స్లో మైదానాలు ఉన్నాయి కానీ అవి చుట్టుపక్కల ఎక్కడో దూరంగా ఉండడమో లేకపోతే సరిగా మెయింటెనెన్స్ లేకపోవడమో ఉంటున్నాయి. ఈవెన్ లోపల ఉన్న కుర్చీలు అవ్వచ్చు లేకపోతే బెంచ్లు అవ్వచ్చు ఇవి కూడా నామమాత్రంగానే కనపడుతున్నాయి. కానీ ఫీజులు మాత్రం అత్యధికంగా వసూలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని గతంలో కూడా అంటే గతంలో ఎవరైతే విద్యార్థి సంఘాలు అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు రోడ్ల మీదకి వచ్చేసి పలు దఫాలుగా చాలాసార్లు ఆందోళనలు అయితే చెప్పడం జరిగింది, ఆందోళన చేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఫీజుల నియంత్రణ చట్టానికి సంబంధించి ఒక కార్యరూపం అనేది దాలుస్తాము, దానికి కంపల్సరిగా ఈ ఫీజుల నియంత్రణ చట్టాన్ని తెస్తామనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ఏదైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి విచ్చలవిడిగా ఫీజులు పెంచడం ఏవైతే దోపిడీకి పాల్పడుతున్నాయనేసి ఇటు తల్లిదండ్రులు అవ్వచ్చు అలాగే విద్యార్థి సంఘం నాయకులు అయితే ఆందోళన చేపడుతున్నారు. మరోవైపు విద్యా అధికారులు ఎవరైతే ఉన్నారో డిఈఓలు ఎవరైతే ఉన్నారో స్కూల్స్లో ఇన్స్పెక్షన్ అయితే సరిగా చేయకపోవడం వల్లనే ఇదంతా జరుగుతోందనేసి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే డిఈఓలు కొన్ని చోట్ల అసలు కనీసం మౌలిక వసతులు లేని చోట్ల కూడా అనుమతులు ఇచ్చారు, కనీసం అక్కడ ఏర్పాటు చేయాల్సిన ఏవైతే ఉన్నాయో మౌలిక వసతులు అవేవీ లేకుండానే కొన్ని ప్రైవేట్ స్కూల్స్కి అయితే అనుమతులు ఇచ్చారంటూ విద్యార్థి సంఘాలు దాదాపుగా ఏదైతే ఈ డిఓ కార్యాలయాన్ని ముట్టడించిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. అయినా కూడా విద్యార్థి ఏదైతే ఈ డిఓ అంటే విద్యాశాఖ అధికారులు అయితే ఎటువంటి మార్పు అయితే కనపడటం లేదు. తమకు దొరికినది ఏదైతే డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఏవైతే డబ్బులు ఇస్తున్నాయో దాన్ని జోబులో పెట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా చూడనట్లుగా ప్రైవేట్ స్కూళ్ళ వైపు చూసిన దాఖలాలు అయితే ఈ మధ్య కాలంలో కనపడడం లేదు. కొత్తగా ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడబోతుంది అనేసి ఇప్పటికీ విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తల్లిదండ్రులు కూడా ఇలాంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఏదైతే అధిక ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు, కనీసం మౌలిక వసతులు లేకుండా పోయాయి, ప్రైవేట్ స్కూళ్ళ దందా ఆపాలనేసి మొత్తం మీద తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. గాయత్రి రైట్ హేమంత్, మనం గతంలో చూసుకుంటే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎన్నో కమిటీలు వేసింది, నివేదికలు తీసుకొచ్చింది. అయినప్పటికీ కూడా ఈ కార్పొరేట్ స్కూల్స్ యొక్క దందా అయితే కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి పేరెంట్స్ ఎటువంటి అమెండ్మెంట్స్ అనేవి తీసుకొస్తే చేంజెస్ వస్తే బాగుంటుంది అని పేరెంట్స్ వర్షన్ ఎలా ఉంది, అలాగే యాజమాన్యాలు ఈ రకంగా ఫీజులు పెంచడంపై యాజమాన్యాల వర్షన్ ఏ విధంగా ఉంది? గాయత్రి, ఏదైతే విద్యా కమిటీలు గత సంవత్సరంలో విద్యా కమిటీలు కూడా ఇదే గట్టిగా పట్టుపట్టాయి. స్కూల్ ఫీజులు నియంత్రణ ఉండాలి, తల్లిదండ్రులకు కట్టే విధంగా ఉండాలి, అప్పుల భారంతోనే అంటే విద్య అన్నది చాలా దూరం అయిపోతుంది పిల్లలకు అన్నది విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఫీజులు నియంత్రణలోకి వస్తే సామాన్య అలాగే పేద పిల్లలకు విద్య అందుతుంది, వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది అనేసి తల్లిదండ్రులు పలు దఫాలుగా విద్యాశాఖ అధికారులు అలాగే ప్రభుత్వ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చారు.
తీసుకొచ్చిన సందర్భం అయితే ఉంది. ఇదే దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం కూడా ఈ ఫీజుల నియంత్రణ చట్టాన్ని అయితే తీసుకొని దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చూసింది. అయితే అది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. దీంతో ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాజమాన్యాలు రెచ్చిపోవడం జరుగుతోంది. ఇష్టానురీతంగా అంటే ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే దాదాపుగా 10 పైగా పెంచిన దాఖలాలు అయితే కనపడుతున్నాయి. ఉదాహరణకు మనం ఇప్పుడు చెప్పినట్లుగా 1వ తరగతికి దాదాపుగా 50,000 ఫీజు అన్నది అసలు సామాన్యుడు పేద తరగతి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితి. అంటే 50,000 అంటే ఒక పేద సామాన్య కుటుంబానికి అవ్వచ్చు, పేద కుటుంబానికి అవ్వచ్చు, ఒక విద్యార్థికి 50,000 అంటే 2 విద్యార్థులకు దాదాపుగా ₹1,00,000 అవుతుంది. అంటే ఇలాంటి ఫీజులు దందా అన్నది కొంత కంట్రోల్ చేయాలి. ఫీజుల నియంత్రణ కంట్రోల్ చేస్తే కొంత పేద మధ్యతరగతి పిల్లలకు చదువు అందుతుంది అనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఇటు మంత్రివర్గాలకు కావచ్చు, అట్లాగే విద్యాశాఖ అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. అయినా ఎక్కడా కూడా ఆ దాఖలాలు అయితే ఫీజు నియంత్రణ దాఖలాలు అయితే ఎక్కడైతే కనపడటం లేదు. ఎక్కడికక్కడ ఇష్టానుసారంగానే అంటే ప్రైవేట్ ఏవైతే స్కూల్స్ ఉన్నాయో దీనికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇష్టానుసార రీతిలో స్కూల్స్లో ఈ ఫీజులు అయితే పెంచుకుంటూ పోతున్నారు. ప్రభుత్వం ఓ పక్క చెబుతున్నా కూడా అంటే ప్రభుత్వం ఈ పరిధిలో మీరు ఫీజులు వసూలు చేయండి, మీకున్న వసతులు ఏంటి, మౌలిక వసతులు ఏంటి అవన్నీ తీసుకొని ఒక ప్రొఫార్మా లాగా తయారు చేసి ప్రభుత్వం దృష్టికి అలాగే విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకురావాలనేసి ఎన్నోసార్లు చెప్పినా కూడా ఇవేవి పట్టనట్టుగానే తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రతి సంవత్సరం 20 నుంచి 25% పైగా ఫీజులు వసూలు చేస్తుండడం, ఈవెన్ విద్యార్థులకు కూడా కనీస వసతులు లేకపోవడం, ఈవెన్ మనం చూస్తే నేను చెప్తున్నట్లు గ్రౌండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు బిల్డింగ్స్కి ఉండాల్సిన కనీస నామ్స్ కానీ సేఫ్టీ కానీ ఎక్కడా కనబడటం లేదు. ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం కానీ అగ్ని ప్రమాదం జరిగితే, దుర్ఘటన జరిగితే దానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ ఎక్కడ ఏ ప్రైవేట్ స్కూల్స్లో అయితే నాకు ఇప్పటివరకు మనకైతే కనపడటం లేదు. మొత్తం మీద 4 to 5 ఫ్లోర్స్ అయితే వేసేయడము, మొత్తం మీద ఈ బిల్డింగ్స్ అయితే స్ట్రక్చర్ అయితే ఉంటుంది. దీని లోపల సేఫ్టీ ఏవైతే అంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెహికల్స్ ఏవైతే అగ్నిమాపక యంత్రాలు లోపలికి పోవడానికి లేని పరిస్థితులు చాలా స్కూల్స్లో అయితే కనపడుతున్నాయి. ఇవేవి విద్యాశాఖ అధికారులకు కనపడటం లేదు. ప్రమాదం ఎప్పుడైతే జరిగితే అప్పుడు మాత్రమే యాక్టివ్ అయ్యి ఏదో చూచాయిగా హడావిడి చేయడం విద్యాశాఖకు అలవాటు అయిపోయింది. మరోవైపు ఫీజుల నియంత్రణ విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు విద్యాశాఖ అధికారులు. ఎక్కడికక్కడ నియంత్రణ చేయాల్సిన అవసరం ఉండి కూడా అంటే ఈ టెక్నో స్కూల్స్ ఈ తర్వాత ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో దోపిడీ చేస్తున్నా కూడా దీన్ని ఎక్కడా కట్టడి చేసే పరిస్థితిలో విద్యాశాఖ అధికారులు ఉండటం లేదు. ముడుపులు తీసుకొని ఏదంటే ఎక్కడికక్కడ స్కూల్స్కు అనుమతి ఇచ్చే సమయంలో కావచ్చు ప్రతి సంవత్సరం కాదు ముడుపులు తీసుకొని దాన్ని ఏదో తూతూ మంత్రంగా అయితే ఈ తనిఖీలు అయితే చేపట్టడం, అక్కడ వసతులను పట్టించుకోకపోవడంతో ఈ దుర్భర పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితి అయితే ఏర్పడింది అనేసి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈవెన్ విద్యార్థి సంఘాలు కూడా ఇవే మొరపెట్టుకుంటున్నాయి ప్రభుత్వానికి. ఈవెన్ దీనిపైన రోడ్లపైన ఆందోళన చేసిన దాఖలాలు అయితే చాలా ఉన్నాయి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో డిఈఓ ఉన్నారో దీనినే పట్టించుకోని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే ప్రైవేట్ స్కూల్స్ దందా అయితే కంటిన్యూగా కొనసాగుతున్నా కూడా విద్యార్థి సంఘాలు అవ్వచ్చు, తల్లిదండ్రులు ఏవైతే కమిటీలు అవ్వచ్చు, వీరంతా డిఈఓల దృష్టికి తీసుకొని వచ్చినా కూడా ఎక్కడా కూడా ఈ ఫీజు నియంత్రణ అనేది చేయకపోవడం అనేది కొంత తల్లిదండ్రుల్లో ఆందోళన అయితే వ్యక్తం అవుతోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ హేమంత్.